మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉచితాన్ని పురుషుల నుంచి వసూలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే బస్ పాస్ ధరలను 20% పైగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిన ఆర్టీసీ యాజమాన్యం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ పెంచిందనే సాకుతో ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని మోపుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టోల్ గేట్లు ఉన్న రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సుల నుంచి టోల్ గేటుకు ₹10 చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుంది. తాజాగా రేషనలైజేషన్ పేరిట రాష్ట్రంలోని అన్ని రకాల ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల్లో టికెట్ రేట్లను ₹10 పెంచింది. రాష్ట్ర ఆదాయంపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ ఇటీవల మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తన దృష్టి ఆర్టీసీ వైపు పెట్టింది. జూన్ 9న 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. టోల్ గేట్లు ఉన్న మార్గాల్లో ఒక్కో టోల్ గేట్కు ₹10 చొప్పున టికెట్ రేట్ను పెంచినట్లు చెప్పింది. అయితే పెంచిన దానికన్నా ఒక టికెట్ మరో ₹10 దాకా వసూలు చేస్తున్నారని, మరోసారి ఛార్జీలు పెంచడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అయితే కిలోమీటర్ రేషనలైజేషన్ పేరిట ఈ టికెట్ ధరలు పెంచినట్లుగా సమాచారం. దీనిపై తెలంగాణ ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 3 టోల్ గేట్లు దాటాల్సి ఉండడంతో ఇప్పటికే ఉన్న టికెట్ రేటుకు అదనంగా ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ₹30 వసూలు చేస్తుంది. గతంలో హైదరాబాద్కు ఏసీ బస్సుల్లో ₹430 ఉండగా ప్రస్తుతం ₹460 వసూలు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సుల టికెట్ ధర $360 ఉండగా $390కి పెంచారు. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే మార్గంలోనూ 3 టోల్ గేట్లు ఉన్నాయి. ఈ మార్గంలోనూ ప్రయాణికుల నుంచి అదనంగా ₹30 వసూలు చేస్తున్నారు. తాజాగా కిలోమీటర్ల రేషనలైజేషన్ పేరిట అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో టికెట్ల రేట్లను ప్రస్తుత ఛార్జీలతో సంబంధం లేకుండా ₹10 చొప్పున పెంచారు. గతంలో చిల్లర సమస్య సాకుతో టికెట్ రేట్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నామని చెప్పి ఛార్జీలను పెంచారు. కరోనా పేరిట 3 సార్లు ₹5 చొప్పున పెంచారు. ఎలక్ట్రికల్ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరిట అదనంగా ₹10 వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ తాజా నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే బస్సుల్లో కూర్చునేందుకు సీట్లు లేవంటే టికెట్ రేట్లను పెంచడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి పురుషులపై అదనపు భారం మోపడమేంటని ప్రశ్నిస్తున్నారు.